సింధు నాగరికత వైదిక సంస్కృతులు. క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల మధ్యకాలం వైదిక యుగం. ఆర్యులు భారతదేశానికి రావడంతో వేదకాలం ప్రారంభమైంది. వేదాల ఆధారంగా తెలియబడే సంస్కృతి వైదిక సంస్కృతి. ఋగ్వేదం ఆధారంగా తెలియబడే సంస్కృతి తొలి వైదిక యుగం. మిగతా 3 వేదాల ఆధారంగా తెలియబడే సంస్కృతి మలివైదిక యుగం. ఆర్యుల నాగరికత. ఆర్యుల ఆగమనంతో భారత చరిత్రలో చారిత్రక యుగం ప్రారంభమైంది. ఆర్యుల పూర్వ చరిత్ర, వారి జన్మభూమి ఎక్కడనేది నేటికి అస్పష్టం. ఏసీ దాస్, ఎడ్మండ్ లీచ్, సంపూర్ణ ఆనంద్ ప్రకారం ఆర్యుల జన్మస్థలం సప్త సింధు ప్రాంతం. దయానంద సరస్వతి ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారన్నాడు. ప్రయాగ నుంచే దేశాంతరాలకు పోయారన్నాడు పార్జిటర్. బాలగంగాధర తిలక్ ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్ గ్రంథంలో పేర్కొన్నాడు. ఐరోపా చరిత్రకారులు ఆర్యులు జర్మనీ, స్కాండినేవియా, బాల్టిక్ తీరం, రష్యా నుండి వచ్చారన్నారు. జర్మనీ చరిత్రకారులు రోడ్స్, లాసేన్, మార్క్స్ ముల్లర్ కీత్ మధ్య ఆసియా ప్రాంతం, పర్షియా, పామీర్, మెసపోటోమియా నుండి వచ్చారన్నారు. హంగేరీ నుండి వచ్చారని రైల్స్, బ్రాండ్ అండ్ స్టీవ్ అభిప్రాయపడ్డారు. ఆర్యులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నుండి 1500 సంవత్సరం వరకు భారత్లోని పంజాబ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. బాక్ట్రియా, ఉత్తర ఇరాన్ పీఠభూమి నుండి వీరు హిందూ కుష్ పర్వతాల గుండా ఉత్తర భారతదేశం చేరుకున్నారు. ఆర్యుల దేవతలు ఇంద్రుడు, మిత్ర, వరుణుడు, అగ్ని, అశ్విని అని పశ్చిమాసియాలో కపడోషియా భోగజ్ కాయ్ దగ్గర క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల నాటి శాసనాలలో పేర్కొన్నారు. రథబోధన గురించి ఇండో ఇరానియన్ భాషలో గ్రంథం లభించింది. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలలో ఈజిప్టుకు చెందిన ఎల్ అమర్నా మృణమయ పలకాలు ఇండో ఇరానియన్ పేర్లున్న రాజవంశాలను పేర్కొన్నాయి. ఆర్యులు మాట్లాడే భాష సంస్కృతం. వేదకాలం నాటి నాగరికత ఆర్య నాగరికత. ఆర్య అనగా పూజ్యులు లేదా పెద్దలు. ఆర్యులు సేవించిన మత్తు పానీయాలు సోమం, సుర. సోమం హిమాలయాలలో దొరికే మొక్క పసరుతో, సుర యవధాన్యం నుండి తయారవుతాయి. తొలి వేదకాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి పశుపోషణ. మలివేదకాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి వ్యవసాయం. ఆర్యులు ఎక్కువగా వాడిన లోహం ఇనుము. ఆర్యుల యుద్ధాల్లో గుర్రంది ముఖ్య పాత్ర. ఆర్యుల నాగరికత గ్రామీణ నాగరికత. ఆర్యుల కుటుంబ వ్యవస్థ పితృస్వామ్య కుటుంబం. వైదిక ఆర్యులు వస అనగా దోవతి, అధివస అనగా ఉత్తరీయం వస్త్రాలు ధరించేవారు. నిష్కం అనే కంఠాభరణంలో మణి అనే ప్రత్యేకమైన పథకాన్ని అమర్చిన ఆభరణాలు ధరించేవారు. పణి అనే జాతివారు వ్యాపార వాణిజ్యాలు చేసేవారు. జూపిటర్కు సమానంగా దియస్ అనే ఆకాశ దేవుణ్ణి భారతీయార్యులు కొలిచేవారు. రాజే ఉన్నత దండాధీశుడు. బంగారం, వెండి, రాగితో తయారు చేసిన కర్షాపణం, శతమానం నాణేలు వాడారు. వేద విద్యను త్రయీ విద్య అనడానికి కారణం అథర్వ వేదంలో మంత్ర, భూత విశ్వాసం వల్ల దీన్ని వేదంగా పరిగణించలేదు. దక్షిణాపథంలో ఆర్య విస్తరణకు ప్రధాన కేంద్రం విదర్భ. దక్షిణాపథంలో విద్యాంధ్రులను ఎదుర్కొని అగస్త్యుడు ఉత్తర దక్షిణ పథాలలో ఆర్య విస్తరణ చేపట్టాడు. దక్షిణ పదంలో ఆర్య విస్తరణకు వచ్చిన మహర్షులను అనార్యుల నుండి రాముడు కాపాడాడు. దీనికి రామాయణం ఉదాహరణ. గోదావరి తీరంలో ములక, అస్మక రాజ్యాల స్థాపన జరిగింది. ములక రాజధాని ప్రతిష్టానం, అస్మక రాజధాని బోధన్. ఋగ్వేదంలో చాలా ప్రాంతాలని కలిపి జన అనేవారు. జనను వంశాలు లేదా విష్గా విభజించారు. గ్రామాధికారికి కులప అని పేరు. ప్రజాపతి లేదా గ్రామని పురపాలక సైనిక బాధ్యతలు నిర్వర్తించేవాడు. హత్యకు శిక్ష 100 ఆవులు లేదా 100 నాణేలు. ఆర్యుల పరిపాలనా వ్యవస్థ తొలినాళ్లల్లో తెగలుగా ఉండేది. తెగలకు అధిపతి రాజన్. ప్రజలు రాజుకు బలి అనే పన్ను చెల్లించేవారు. పాలనా నిర్వహణలో రాజుకు రాజ్యంలో సమితి, సభ అనే సంస్థలుండేవి. రాజుకు పరిపాలనలో మంత్రి, పురోహితుడు, సేనాని, యువరాజుతో కూడిన మంత్రిమండలి ఉండేది. ఆర్యుల మధ్య యుద్ధాలు ఎక్కువగా గోవుల కోసం జరిగేవి. గవిష్టి అనగా గోవుల కోసం జరిగే యుద్ధం. ఆర్యులు దాసదస్యులతో హోరాహురీ యుద్ధంలో సప్తసింధు ప్రాంతాన్ని వశం చేసుకుని ఆర్యావర్తమని పేరు పెట్టారు. దీనిలో కాబూలు లోయ, పంజాబ్, కాశ్మీర్ కొంత భాగం, ఉత్తర రాజపుత్ర స్థానం ఉన్నాయి. దాసరాజు యుద్ధంను బాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అంటారు. ఆర్యులలో ముఖ్యమైన భరత, పురు తెగల కలయికల వల్ల కొత్త పౌర తెగ ఉత్పన్నమైంది.
కురువంశానికి చెందిన కౌరవ, పాండవులు ఈ తెగలోని శాఖలే. ఆర్య జాతులలో విశిష్టమైన భరత జాతి పేరు మీదనే మన దేశం భారతదేశమైంది.